నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో విదేశీ భక్తుల సందడి, భారత సంస్కృతి గొప్పగా ఉందంటూ ప్రశంసలు. తిరుమల శ్రీవారి ఆలయంలో 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఘనంగా ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో శ్యామలరావు. పార్టీ కార్యకర్తలకు వైసీపీ అధినేత జగన్ భరోసా, కార్యకర్తలకు అండగా ఉంటామంటూ హామీ. నరసాపురం ఎర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల 75 వసంతాల వేడుకకు ఏర్పాట్లు, భారీగా తరలిరానున్న పూర్వ విద్యార్థులు. విశాఖలో విదేశీ భక్తులు సందడి చేశారు. దేశంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన మాస్టర్ ఈకే ఎక్కిరాల కృష్ణమాచార్య సంస్కృతి సదన్ను సందర్శించి పూజలు చేశారు. సాంప్రదాయ వస్త్రంలో సదన్ను సందర్శించిన విదేశీయులు తెలుగు సంస్కృతికి ఆకర్షితులై పరవశించిపోయారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, సాంప్రదాయ పరిరక్షణకు మాస్టర్ ఈకే జీవితం సంకేతమని అన్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో జగద్గురుపీఠం నిర్వహించిన ఉత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశీయులు మాట్లాడుతూ మాస్టర్ ఈకే రచనలు విదేశీ భాషలోకి అనువాదం చేసినట్లు చెప్పారు. జగద్గురుపీఠం నిర్వహించే గురు పూజలు తమకు స్ఫూర్తిని కలిగిస్తుంటాయని అన్నారు. అనంతరం వృత్తి విద్యలో ఉత్తీర్ణత పొందిన 30 మంది మహిళలకు విదేశీ వనితలచే ట్రస్ట్ సర్టిఫికెట్లను అందజేశారు. There are listeners in the Westerners. There are listeners. There is a spiritual land in Switzerland. The plane in this Spain. Very astonishing to see how beautiful it developed here, and the inspiration which it gives to us coming from the West to see here how the goodwill develop more and more to good trees in life, in your own life, and spreading the light into your surroundings. Myself are completing the 21st year in coming to India regularly to this meeting, and we have been witnessing what happens here. It's really thrilling to see how the real spirituality is growing here, and from here it can be exported to the rest of the world. So what I'm seeing in India is that this country helping a lot to inspire the Western countries, not only because they are growing in the economic, but also they are exporting the wisdom that we need in the తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించారు. జనవరి 10వ తేదీ ఉదయం 4:30 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని, 8 గంటలకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయని అన్నారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణరథంపై ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని, అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు.
వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. జనవరి 10వ తారీఖు ఉదయం 4:30కి ప్రోటోకాల్ దర్శనాలతో మొదలవుతాయి. దాని తర్వాత సుమారుగా 8 గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. జనవరి 10న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై ఆలయం యొక్క మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత 12 గంటల నుంచి 4 గంటల దాకా మలయప్ప స్వామివారు వాహన మండపంలో ఉంటారు, భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11 వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు చక్ర స్నానం కార్యక్రమం ఉంటుంది. టోకెన్లకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 94 కౌంటర్ల ద్వారా SSD టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది. 10, 11, 12 తేదీలుకి సంబంధించిన 3 రోజులకి సంబంధించిన టోకెన్లు 1,20,000 టోకెన్లు 9వ తారీఖున ఉదయం 5 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మిగిలిన రోజులకు సంబంధించిన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు 3 కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లో మామూలుగా ఇచ్చే ప్రకారమే SSD టోకెన్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ కేంద్రాలు ఎక్కడ అనేవి ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగి పట్టణంలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమలకి సంబంధించి తిరుమల వాసుల కోసం బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్. ఇప్పటికే SCD టోకెన్లు 1,40,000, శ్రీవాణి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది 19,500 ఇప్పటికీ. అలాగే ప్రత్యేక దర్శనాలు అంటే VIP బ్రేక్, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, NRI ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది ఈ 10 రోజుల కోసం. ఈ 10 రోజులు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది. SCD టోకెన్లు, SSD టోకెన్లు కానీ SCD టోకెన్లు కానీ వీరందరూ కూడా ఏ రోజుకైతే కేటాయించామో ఆ రోజుకి అదే సమయానికి కేటాయించిన సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే వారికి సమయానికి దర్శనం అవ్వక ఇబ్బంది పెడతారు, మిగిలిన భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సమయానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ 10 రోజుల్లో సుమారు 7 లక్షల మందికి దర్శనాలకి ఏర్పాట్లు చేస్తున్నాము. జనవరి 9వ తారీఖున SSD టోకెన్స్ ఆ రోజుకి సంబంధించిన SSD టోకెన్స్ ఆ రోజు జారీ చేయబడవు. మీకు తెలిసిందే జనవరి 9న 5 గంటలకు తర్వాత రోజుకు సంబంధించిన మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు 3 రోజులకి సంబంధించిన టోకెన్లు మనము ఇస్తున్నాం. తర్వాత శ్రీవారి మెట్టులో కాలినడకన వచ్చే వారి కోసం ఉన్న కౌంటర్లు 19వ తారీఖు దాకా ఉండవు. సిఫార్సు లేఖలు కూడా ఈ 10 రోజులు తీసుకోబడవు. వసతికి సంబంధించి ఈ 10 రోజుల పాటు ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ ఉండదు. సామాన్య భక్తుల కోసం CRO నుంచి వసతి ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాము. అలాగే 8 నుంచి 11వ తారీఖు వరకు అంటే 4 రోజుల పాటు MBC, ERP, TBC అలాగే కాటేజ్ డోనర్ స్కీమ్ అలాట్మెంట్ ఈ కౌంటర్లన్నీ కూడా మూసివేయబడతాయి. ట్రాఫిక్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా పోలీసు తరపు నుంచి చేయడం జరిగింది. SP గారు కూడా ఉన్నారు, ఆయన కూడా చెప్తారు ఏమి ఏర్పాట్లు అనేవి. సుమారుగా 12,000 వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. MBC, ఔటర్ రింగ్ రోడ్డు, RBGH ఏరియా, పరకామణి భవన్ సమీపంలోని పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమయంలో గరుడ వాహన సేవ రోజు మనకి VIP వాహనాలు ఏ విధంగా అయితే రామ్ బగీచా రోడ్డు దగ్గర, మెయిన్ రోడ్డు దగ్గర ఏర్పాట్లు చేస్తున్నాము VIP వాహనాలకి సంబంధించి. అలాగే టికెట్ల పైనే ఎంట్రీ పాయింట్, ఎలైటింగ్ పాయింట్, పికప్ పాయింట్, పార్కింగ్ పాయింట్ అన్ని కూడా ముద్రించి ఉంటాయి. సో దాని ప్రకారం మాత్రమే రావాలని కోరుతున్నాము. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైసీపీ అధినేత జగన్ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూసాం, ఇకపై మరోలా చూసుకుంటామని జగన్ భరోసా ఇచ్చారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని అన్నారు.
తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేకత రావడానికి కనీసం ఏడాదైనా పడుతుందని, కానీ 6 నెలలకే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేశారని, ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతుందని అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడపలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. మృతురాలి బంధువులు మాట్లాడుతూ తమ పిల్లకు ఎటువంటి అనారోగ్య సమస్య లేదని, ఎందుకు చనిపోయిందో పోలీసులు, కాలేజీ యాజమాన్యమే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పిఠాపురం టీడీపీ సీనియర్ నాయకులు వర్మ తమ బంధువులతో ఫోన్లో మాట్లాడారు. పవన్, మోదీ సభ పర్యటనలో ఉన్నందున పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయం తీసుకువెళ్తానని వర్మ హామీ ఇచ్చినట్లు సమాచారం. కార్పొరేట్ విద్యా సంస్థలపై మహిళా కమిషన్, విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ మాయలో పడి తల్లిదండ్రులు బిడ్డలపై ఒత్తిడి తీసుకురాకూడదని ఇప్పటికైనా ఆలోచించాలంటూ ఏబీవీపీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. మంత్రి నారాయణ చేస్తున్న కుట్రలతో నెల్లూరు రెడ్ క్రాస్ ప్రతిష్ట దెబ్బతినకూడదన్న ఆలోచనలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు మెరుగైన సేవలు అందించినట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు రెడ్ క్రాస్ 13 ప్రాజెక్టులతో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రెడ్ క్రాస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేసినట్లు తెలిపారు. ఒక మంచి పేరు ప్రతిష్ట రావడం మీ అందరికి కూడా తెలుసు. ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేసినాము, ప్రాణాలకు తెగించైనా కూడా కోవిడ్ టైంలో కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు మిడ్ నైట్లో కానీ, ఇలా అనేక కార్యక్రమాలు చేసి నెల్లూరు రెడ్ క్రాస్కి రాష్ట్రంలో, దేశంలో ఒక మంచి పేరుని తీసుకురావడం మీ అందరి కోఆపరేషన్ వల్ల. అయితే గడిచిన కొంతకాలంగా దీని మీద కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాల్ని మీ దృష్టికి తీసుకురావాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు నేను మీ ముందుకు రావడం కూడా జరిగింది. ప్రధానంగా మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలు 70,000 మెజార్టీతో గెలిపించారు. మంచి మెజార్టీ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు, పేద ప్రజలందరికీ సహాయం చేస్తాడు, చెప్పిన మాట మీద ఉంటాడు. ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో వాటిని చేయడంతో పాటు కొత్తగా ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని కానీ, వాటర్ సిస్టమ్ని కానీ, ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానీ, బ్రిడ్జిలు కానీ, వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆయన ఏకపక్ష ధోరణి, ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇందుక మనం 70,000 మెజార్టీ ఆయనకి ఇచ్చింది అని. నారాయణ గారికి నేను పొలిటికల్గా నేను ఒక పార్టీలో, ఆయన ఒక పార్టీలో ఉన్నారు. సో నా మీద ఆయనకి కొంత కోపం కానీ, లేకపోతే నా ఎదుగుదలని ఆయన సహించలేకపోవడం న్యాచురల్గా ఉండొచ్చు. నేను దానికి సిద్ధపడే వచ్చినాను, పాలిటిక్స్ని చేస్తాను. ఒక మంచితనంతో ప్రజలందరికీ దగ్గరగా ఉండాలా, ఏదైతే మనం మాట చెప్తామో వాటన్నింటినీ కూడా ప్రతిపక్షంలోనైనా కూడా ఒక నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా కూడా నడుస్తాను. వాస్తవాలు తెలుసుకోవాలి. మీకు అధికారం ఉందని, అధికారం చేతిలో ఉందని ఇష్ట ప్రకారం చేస్తారా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా టీడీపీ చైర్మన్స్ చాలా దగ్గర ఉన్నారు, చాలా జిల్లాల్లో ఉన్నారు. నేను పేర్లు ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడను, కానీ ఎవరిని కూడా ఏమీ డిస్టర్బ్ చేయలేదు, ఏం మాట్లాడలేదు. సరే ఇక్కడ కూడా చేశారు, దానికి కూడా కాదనట్లేదు. పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకోండి, ప్రజలే న్యాయం చెప్తారు. కానీ ఒక 15 రోజులు 20 రోజుల్లో రాజీనామా చేస్తామని అంటే కూడా నేను సిటీ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ విధంగా చేయడం అన్నది ధర్మం కాదు, న్యాయం కాదు, ఇది మంచి సంప్రదాయం కాదు అని నేను నారాయణ గారికి చెప్తా ఉన్నాను. నేను నారాయణ గారికి ఒకటే చెప్తా ఉన్నాను, నేను ఈరోజు రాజీనామా చేస్తున్నాను చైర్మన్గా. నేనైతే మీకు భయపడి మాత్రం కాదు, రెడ్ క్రాస్ని రోడ్లలో పెట్టడానికి కానీ, రెడ్ క్రాస్ గురించి ప్రతి ఒక్కరు చిలవలు పొలవలుగా మాట్లాడడానికి కానీ, రెడ్ క్రాస్ని ఏలెత్తి చూపించడానికి కానీ ఏ ఒక్కరికి అవకాశం ఉండకూడదు. సో నేను స్వచ్ఛందంగా నేను చైర్మన్గా నేను రాజీనామా చేసినా కూడా ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో తలసేమియా చిన్నారులకు సంబంధించి మీ అందరికీ తెలుసండి, ఎన్ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి ఎంతమందికి మనం పునర్జన్మను కలిగించాం. ఈరోజు వాళ్ళందరి కోసం 20 బెడ్డెడ్ క్లినిక్ కడతా ఉన్నాం, ఒక బ్యూటిఫుల్గా కడతా ఉన్నాం. బ్లడ్ బ్యాంక్ని అద్భుతంగా రెనోవేట్ చేయబోతా ఉన్నాం. స్పాస్టిక్ సెంటర్కి ఒక మంచి ప్లే గ్రౌండ్ని రెనోవేట్ చేస్తూ ఉన్నాం. 20 డేస్లో వాటన్నిటిని పూర్తి చేయాలి. నాకు సంబంధించి నేను ఫుల్ టైమ్గా దానికి సంబంధించి అవన్నీ కంప్లీట్ కావడానికి, దానికి ఏదైనా ఆర్థిక సాయం కానీ ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గర నేను కంప్లీట్ చేస్తాను. అదేవిధంగా నారాయణ గారికి కూడా చెప్తా ఉన్నాను, మీ తరం కాదు, రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద ఆర్గనైజేషన్స్ని మీరు ఇబ్బంది పెట్టడానికి కానీ, దాన్ని నేను ఒకవేళ చైర్మన్గా లేకపోయినా కూడా ప్రజలు ఎవరు ఊరుకోరు.
అలానే రెడ్ క్రాస్ మెంబర్స్ ఎవరు కూడా సహించరని తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మేనేజింగ్ కమిటీతో పాటు నేను నడుస్తాను. ఆ రెడ్ క్రాస్కు సంబంధించి నేను చైర్మన్గా ఉన్నా లేకపోయినా ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ కావడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తానని దానికి సహకరిస్తానని. బెటర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.